కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్య 4వ అధ్యాయం దీపదాన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందేదరని చెప్పుచుండగా, జనక మహారాజు మహాతపస్వి తమరు తెలియజే ఇతిహాసములు వినిన కొలది తనివి తీరుకున్నది. కార్తీక మాసంలో ముఖ్యముగా ఏమేమి చేయవలెనో, ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలెనో వివరింపు అని కోరగా, వశిష్ఠుల వారు ఇటు చెప్పసాగిరి. ఓయి జనక మహారాజా, కార్తీక మాసమునందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీపారాధన అతి ముఖ్యము. దీని వలన మిగులు ఫలము పొందవచ్చును. శివ కేశవుల ప్రీత్యర్థము శివాలయమున గాని విష్ణువాలయమునందు గాని దీపారాధన చేయవచ్చు. సూర్యాస్తమయమునందు అనగా సంధ్య చీకటిపడు సమయమున శివకేశవుల సన్నిధిని గాని ప్రాకారమునందు గాని దీపము ఉంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని కైలాస ప్రాప్తి పొందదు. కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నీతితో గాని కొబ్బరి నూనెతో గాని అవిసె నూనెతో గాని పుప్పె నూనెతో గాని ఏదీ దొరకనప్పుడు ఆముదముతో అయినను దీపము వెలిగించవలెను. దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగురు. ఇందుకు ఒక కథ గలదు, చెప్తాను విను. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతానము లేక అనేక యజ్ఞాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున ఇష్టతో తపమాచరించుచుండగా అచ్చటకు పిప్పలాదుడు అను మునిపుంగవుడు వచ్చి, ఓయి పాంచాల రాజా, నీవు ఎందులకు ఇంత తపము ఆచరించుచున్నావు? నీ కోరిక ఏమిటి అని ప్రశ్నించగా, ఆ రాజు, ఓయి ఋషిపుంగవ, నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద అన్నీ ఉన్నను. నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించున్నాను అని చెప్పాను. అంతా మునిపుంగవుడు, ఓయి రాజా, కార్తీక మాసమున శివ సన్నిధిన శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వేడలిపోయాను. వెంటనే ఆ పాంచాల రాజు తన దేశమునకు వెళ్లి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మములతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచి విడవకుండా నెలదినములు అటులు చేశాను. ఆ పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి క్రమముగా నవమాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుడికి జన్మనిచ్చాను. రాజకుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటా పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజి అని నామకరణం చేయించి అమిత గారాభంతో పెంచుచుండరు. కార్తీక మాస దీపారాధన వలన పుత్రసంతానం కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయమని రాజు శాసనం చేశాను. రాజకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్తమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలుగునవి నేర్చుకున్నాడు. కాని యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికి ఇంపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛను తీర్చుకొనుచుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని చూచి చూడనట్లు విని విననట్లు ఉండిరి. శత్రుజి ఆ రాజ్యంలో తన కార్యములను అడ్డు చెప్పు వారలను నరుకుదనని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను చేయుచుండెను. అటులా తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూసి మోహించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుడి భార్య, మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధునకైనను శక్యము కాదు. అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామవికారంతో ఆమెను సమీపించి తన కామవాంఛను తెలియజేశాడు. ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన శయన మందిరముకు తీసుకుని పోయి భోగంలను అనుభవించారు. ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశమగుడిచే వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకుని తమ కామవాంఛ తీర్చుకొనుచుండరు. ఇట్లు కొంతకాలం జరిగాను. ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాకుమారుని ఒకేసారి చంపవలని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెడు. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిద్దరూ శివాలయమున కలుసుకోవాలని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గాన బయలుదేరి ఈ సంగతి ఎటులనో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండేడు. ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాఢాలింగనముచ్చుకున్న సమయమున చీకటిగా ఉన్నది, దీపము ఉండిన బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆ యువతి తన పైట చెంగును చించి అక్కడ ఉన్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించను. తర్వాత వారిరువురు మహదానందంతో రతి క్రీడలు సల్పుటకు దుక్తలగుచుండగా అదే అదనగా ఆమె భర్త తన మొలకున్న కత్తి తీసి ఒక్క వ్రేటితో తన భార్యను ఆ రాకుమారుడిని ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించారు. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజు ఆ ముగ్గురు చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకుని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవుటకును అక్కడికి వచ్చారు. అంత ఆ దూతలను చూసి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళటకు మీరెలా వచ్చారు
వచ్చినారు. కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించారు. అంతట యమకింకరులు, ఓ బాపడ, వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారం దినమున తెలిసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిని దీపం వెలిగించడం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములు అన్నీ నశించిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చిన అని చెప్పగా, ఈ సంభాషణ అంతయు వినుచున్న రాకుమారుడు, అలా ఎన్నటికీ జరగనివ్వను. తప్పప్పులు ఎలా ఉన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి. కావున ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినది అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునికి దానము చేశాను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి. వింటివా రాజా, శివాలయములో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగాను. కావున కార్తీక మాసంలో నక్షత్రమాలయం దీపమును ఉంచిన వారు జన్మ రాహిత్యమును పొందుతారు. ఇది స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య చతుర్థోధ్యాయ పారాయణం సంపూర్ణం. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.